Welcome to Fab Chemistry. BSc 2021 new model paper ప్రకారం కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ యూనిట్లో కెమికల్ బాండింగ్లో చూద్దాం. పోలరైజబిలిటీ అండ్ ఫ్యాజన్స్ రూల్స్, హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ విత్ sp, sp2, sp3, sp3d, sp3d2 with examples, mode of N2, O2, Cn- and NO plus HF. P block elements లో structure of diborane, structure of B3N3H6 and explanation of their preparation and properties, and preparation and properties of hydrogen and NH2OH, silicones and their classification, carbides and their classification. ఇంతటితో ఫస్ట్ యూనిట్ పూర్తయింది. నెక్స్ట్ యూనిట్ చూద్దాం. సెకండ్ యూనిట్లో స్ట్రక్చరల్ థియరీ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం. ఇండక్టివ్ ఎఫెక్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద బేసిటీ ఆఫ్ ఎమైన్స్ అండ్ ఎస్టిటీ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్, మీసోమరిక్ ఎఫెక్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఎసిడిటీ ఆఫ్ ఫినోల్స్, వాట్ ఈజ్ హైపర్ కాంజుగేషన్ and the stability order of free radicals, and explain Markovnikov rule with mechanism and anti-Markovnikov rule with mechanism. Second unit lo acyclic hydrocarbons lo Seitz-Jaffe rules, Diels-Alder reaction with example, and explain 1,2 and 1,4 addition of HBr with 1,3-butadiene. Second unit lo aromatic hydrocarbons lo what is aromaticity, explain Huckel rule with examples, what are ring activating groups, explain orientation of anisole in aromatic substitution, and what are ring deactivating groups, explain orientation of nitrobenzene, nitration of benzene, Friedel-Crafts alkylation with examples. ఇంతవరకు సెకండ్ యూనిట్. ఇప్పుడు థర్డ్ యూనిట్ చూద్దాం. థర్డ్ యూనిట్ ఫిజికల్ కెమిస్ట్రీలో అటామిక్ స్ట్రక్చర్ అండ్ ఎలిమెంటరీ క్వాంటమ్ మెకానిక్స్ నుండి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, హైజెన్బర్గ్స్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్, డి బ్రోగ్లీస్ థియరీ. ఇంతవరకు ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. అండ్ గ్యాసియస్ స్టేట్లో వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్, రిలేషన్ బిట్వీన్ క్రిటికల్ కాన్స్టెంట్ అండ్ వాన్ డెర్ వాల్స్ కాన్స్టెంట్, explain Joule-Thomson effect and liquefaction of gases by Linde's process, and law of corresponding states. ఇంతవరకు గ్యాసెస్ స్టేట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. లిక్విడ్ స్టేట్ అండ్ సొల్యూషన్స్ నుండి డిఫైన్ సర్ఫేస్ టెన్షన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ డిటర్మినేషన్ బై స్టాల్గామోమీటర్, explain the determination of quotient of viscosity by Ostwald viscometer, and explain Raoult's law and Henry's law. ఇంతటితో థర్డ్ యూనిట్ పూర్తయింది. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫోర్త్ యూనిట్లో జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇనార్గానిక్ క్వాలిటేటివ్ అనాలిసిస్ నుండి సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అండ్ కామన్ అయాన్ ఎఫెక్ట్ విత్ ఎగ్జాంపుల్స్, అండ్ ఐసోమరిజం నుండి enantiomers, diastereomers with examples, and Bayer's strain theory, and conformers of 1,2-dichloroethane and 2-chloroethanol. Solid state chemistry నుండి define unit cell, space lattice and law of crystallography, derive Bragg's equation, explain the determination of crystal structure by power method. ఇంతవరకు ఫోర్త్ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నా ప్రిఫరెన్స్ వచ్చేసరికి ఫస్ట్ అండ్ ఫోర్త్ యూనిట్స్ ఆర్ వెరీ ఈజీ. సో ఫస్ట్ అండ్ ఫోర్త్ యూనిట్స్ ప్రిపేర్ అయితే చాలా ఈజీ. మన మోడల్ పేపర్ కరోనా ప్యాటర్న్ కాబట్టి ఓన్లీ 2 లెసన్స్ చదివితే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా చదవాలనుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుండి ఇండక్టివ్ ఎఫెక్ట్ కాన్సెప్ట్, మీసోమరిక్ ఎఫెక్ట్ కాన్సెప్ట్, రింగ్ యాక్టివేటింగ్ అండ్ డీయాక్టివేటింగ్ గ్రూప్స్ గురించి చదివితే సరిపోతుంది. ఇంకా ఫిజికల్ కెమిస్ట్రీలో అయితే రిలేషన్షిప్ బిట్వీన్ క్రిటికల్ కాన్స్టెంట్స్ అండ్ వాన్ డెర్ వాల్ కాన్స్టెంట్స్,
సర్ఫేస్ టెన్షన్ అండ్ ఇట్స్ డిటర్మినేషన్ యూజింగ్ స్టాల్గామోమీటర్. ఈ 2 క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. సో మీకు నచ్చిన 2 యూనిట్స్ తీసుకొని ప్రిపేర్ అయితే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If this video is helpful to you, then please subscribe.